టైం ఎక్కువగా లేదు, వంటలు ఎక్కువగా చేయాలి అని అనుకున్నప్పుడు చికెన్ కర్రీని ఇలా సింపుల్గా చేసేయండి. 1 కేజీ చికెన్లోకి పసుపు, కారము, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా అని అనుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల 2 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి అంతా బాగా కలిపేసి టైం ఉంటే అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి, లేదంటే వెంటనే అయినా వండుకోవచ్చు. నేనైతే ఒకరోజు ముందే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ముందుగా కనుక ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నట్లయితే చికెన్లో ఈ స్టేజ్లో ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత చికెన్, అలాగే 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పావు గంట సేపు ఉడికించుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసి కలుపుకొని పుదీనా, కరివేపాకు, కొత్తిమీరాకు వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొద్దిగా నిమ్మరసం కలుపుకున్నామంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.